తులారాశిలో కానీ, వృషభ రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మకర రాశిలో కానీ జన్మించినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం కానీ, మూడవ సంతానం కానీ అయినట్టయితే ఎక్కువగా సమస్యలు వస్తాయండి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా SLGCA అనే అక్షరాలతో పేర్లు మొదలు కాకూడదు. అదేవిధంగా నేను చెప్తున్నానండి, ఈ రాశులలో పుట్టిన వారు డెస్టినీ నంబరు డేటు మంత్ ఇయర్ మొత్తం కొడితే 1వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ అయినా వీరి డేట్ ఆఫ్ బర్త్లో శత్రు సంఖ్యలు 3 ఒకట్లు కానీ 4 ఒకట్లు కానీ 3 మూళ్ళు కానీ 4 మూళ్ళు కానీ ఉండకూడదు. దీనివల్ల ఎప్పుడూ ఏదో రకమైనటువంటి సమస్యలు పడుతూనే ఉంటారు. మీరు గమనించండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. రెండోది, అవకాశాలన్నీ చేతిలోకి వచ్చి ప్లేట్లో అన్నం పెట్టుకొని కలుపుకొని నోటి దాకా తినే లోపే అది జారిపోవడం, అవకాశాలు కూడా దగ్గరగా వచ్చినట్టు వచ్చి జారిపోతూ ఉంటాయి. లైఫ్లో కష్టపడడం ఎక్కువ చూపెడుతుంది, ప్రతిఫలాన్ని తక్కువగా ఉంటుంది. వీరి సలహాలు సూచనలు తీసుకున్నటువంటి వారు ఎక్కడో ఎదిగిపోతారు, వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. ఎక్కడ వేసినా గొంగడే అక్కడే. కాబట్టి ఒక్కసారి తులారాశిలో, వృషభ రాశిలో, కుంభరాశిలో, మకర రాశిలో ఈ 4 రాశులలో మీరు జన్మిస్తే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మినిమం 270 డిగ్రీల పైన ప్రోగ్రామ్ చేసి ఫ్రీక్వెన్సీ బలాన్ని పెంచుకొని 2500 పైన ఫ్రీక్వెన్సీ పెంచుకొని సంతకం 40 డిగ్రీలలో కనుక మార్చుకుంటే ఇంకా మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒకరు మిమ్మల్ని వేలు పెట్టి కూడా చూపెట్టలేని అంత శక్తి మీలో ఉంటుందండి.